నంద్యాల జిల్లా కేంద్రంలోని నాటి మహనీయుడు ఆనాటి కాలం నుండి నేటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా శ్రీరాముని పాత్రలో, శ్రీకృష్ణుని పాత్రలో సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని చూపించిన మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరున నందమూరి నగర్గా ఏర్పడిన ప్రాంతం కాలనీ నందమూరి నగర్. దానితో పాటు పేదల గుండెల్లో మహారాజుల తన రాజసం ఉట్టిపడేలా ఒంటి చేత్తో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన మహారాజు ధీరోదాత్తుడు రాజన్నగా ప్రజల గుండెల్లో నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరున ఏర్పడిన మరో కాలనీ వైఎస్ఆర్ నగర్. ఈ రెండు కాలనీలకు వెళ్ళడానికి, అటు నుంచి మరికొన్ని గ్రామాలకు వెళ్ళడానికి సౌకర్యంగా ఉన్న ప్రధాన రహదారి నేడు నరకదారులుగా మారాయి. ఆ దారిలో వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది. టూ వీలర్ మీద వెళ్ళాలన్నా ఆ వాహనాలలో వెళ్ళేటప్పుడు వెన్ను నొప్పులతో తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందే, లేదంటే కింద పడితే హాస్పిటల్కు చేరాల్సిందే. సో ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్న గడిచిన 3 రోజుల క్రితం ఒక నిండు మహిళ గర్భిణి ఆ కుదుపులలో వెళ్ళే సమయంలో ఆటోలోనే ప్రసవించడం జరిగింది. మరికొందరికి ప్రయాణికులను తీసుకువెళ్ళాలంటే, అక్కడికి రావాలంటే ఏ ఆటో వాళ్ళు సాహసించని పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్న ఈ రోడ్ల దుస్థితి, మా దయనీయ పరిస్థితి మాత్రం మారడం లేదంటూ కూడా అక్కడ స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇటీవల రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రజలకు అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన రోడ్లను ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో గుంతలు బూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇలాంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సౌకర్యార్థం అమలు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అందులో భాగంగానే ఇప్పటికైనా ఈ నరకప్రాయమైన ప్రధాన రహదారిని కనీసం మరమ్మతులు ఏర్పాటు చేసి గుంతలు పూడ్చే కార్యక్రమంలో భాగంగా రోడ్లను సరిచేస్తారని అక్కడి స్థానిక ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజానాయకులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడి ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని వారికి సహకరిస్తారని, వారి ఆశాభావం అమల్లోకి తీసుకువెళ్తారని మనం కూడా ఆశిద్దాం. మేము ఉండేది ఇక్కడ వైఎస్ఆర్ నగర్ కాలనీ. ఇక్కడ రోడ్లు బాలేక ఏం బాలేక చాలా ఇబ్బంది అవుతుంది. మేము వ్యాపారం పోతాం తీసుకున్నప్పుడు ఆటోల మీద. ఇక్కడ రోడ్లు బాలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇక్కడ రోడ్లు ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పని మేము అడుగుతున్నాం. ఇక్కడే మేము 4 గంటలు ఇక్కడ తిరిగేవాళ్ళము. టౌన్లకి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాం. ఇక్కడ ఉండబట్టి కూడా మేము 2015 వచ్చినాము. ఇప్పటికి వచ్చి 2015 అంటే ఇప్పుడు 2025 కట్టబడి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రోడ్లు ఇల్లు ఇలాగే ఉన్నాయి. ఈ రోడ్లు వేయాలని చెప్పి అధికారులు మేము కోరుకుంటాం. ప్రభుత్వాలు కూడా అందించాలని చెప్పని మేము అడుగుతున్నాము. ఈ రోడ్లు వేయాలని చెప్పని. ఎక్కడ ఉంటుంది? హిందూ రాయల్ హోమ్లో ఉందా? హిందూ రాయల్ హోమ్. అంటే ఈ రోడ్డు గురించి ఏం చెప్తారన్న? ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. మాకు బ్రిడ్జి తయారు కాక 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ హిందూ రాయల్ హోమ్లో చేరి కూడా 4 సంవత్సరాలు అయిపోయింది. ఒక ప్రభుత్వం వచ్చి మొత్తం ప్రభుత్వం పోయినది. ఇప్పుడు కూడా తయారు కావడం లేదు. రాత్రి కూడా రావాలంటే మాకు చాలా ఇబ్బంది. బ్రిడ్జిలో మైనర్ రిపేర్లు కూడా చేయడం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లుంది నా రోడ్డు గురించి ఏం చెప్తారు? ఏం చేయడం లేదు సార్. ఇది వరకు ఏదో చేస్తారు అనుకుంటే ఇంతవరకు ఏం చేయడం లేదు. చాలా అవస్థగా ఉన్నాయి రోడ్లు. వీళ్ళు ఏదో ప్రభుత్వం వచ్చి చేస్తారంటే వీళ్ళు ఇంతవరకు ఏమి కూర్చోడంలే.
బైక్ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. త్వరలో దీన్ని చేస్తే మంచి ప్రభుత్వం అనేది చెప్తారు. డిలే చేస్తే దాంట్లోకి పోతారు వాళ్ళ ప్రభుత్వం. అంటే రాత్రిపూట వచ్చేటప్పుడు ఎట్లుంది? రాత్రి చాలా కష్టంగా ఉంది సార్. మాకు ఈ జిందాలు ఒకటి కంపెనీ వాళ్ళు వస్తారు, ఆ లైట్ల బాక్స్కి ఈ గుంతలలో మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. మా దగ్గర పల్లెలకు మేము సాయంకాలం పొలం పోయేస్తాము. ఎవరునా కొరటమ్మకి చాలా ఇబ్బంది ఉంది సార్ ఈ గుంతలు అనేది. ఈ రోడ్లు కానీ ఇక్కడ బ్రిడ్జ్ కానీ ఇంకా తొందరగా పూర్తి కాలేదు. 2015లో చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రిడ్జిని శంకుస్థాపన మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 4 నెలలైన ఇంకా 17లో మొదలుపెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 4 నెలలైంది. సో చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారని మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్ చేశాము. సో ఇంకా ఇక్కడైతే రోడ్లు బ్రిడ్జి మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదు. సో ఇంకోటి కొంచెం నందమనార్లో దొంగతనాలు రౌడీజం ఎక్కువ ఉంది. పోలీసులు కూడా మంచిగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇబ్బంది ఉంది సార్. ఎవరున్నా మీది? ఓకే ఓకే. కలెక్షన్కి వస్తాం. ఎట్లుందండి రోడ్డు పరిస్థితి? చాలా క్రిటికల్ ఉంది. బిజీ చిన్న ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇబ్బందిగా చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ పేరునా? ఎవరునా? రోడ్ ఇంత దరిద్రం ఉంటే బండ్లు పంచర్లు ఇంత బాధపడతాను. ఎవరు పట్టించుకునే ఏం చేయాలి? ఎవరు బాధ్యత దీనికి? అంటే ఇంతకుముందు నుంచి కూడా చెప్తున్నా నుంచి అట్లే ఉంది. అది ఫిక్స్ చేస్తే స్టార్ట్ చేసినారు, అది అట్లే ఆపేసారు సంవత్సరం అయింది. ఇప్పుడు మీకు ఎట్లా పరిస్థితి? చాలా బాధ ఉంది మాకు. రాత్రిపూట కానీ బాధనే ఉంది. రాత్రిపూట పని పోయి 7:30 ఇంటికి వస్తాము. ఎట్లా ఆటోడు ఎట్లా సాడో ఈడు ఎట్టేసాడో అదే అర్థమే కావడం లేదు. దయచేసి కొద్దిగా సహకరించండి మాకు. పిల్లలు స్కూల్లో పోయి పిల్లలు ఎక్కించుకుని పోయి ఉంటారు, కష్టం అయిపోయింది మాకు. దయచేసి కొద్దిగా సహకరిస్తే బాగుంటుంది. దయచేసి సార్ రోడ్లో రావాలంటే అంత ఆటో అంతా ఖరాబ్ అయిపోతుంది సార్. రిపేర్లు వస్తున్నాయి ఎక్కువ, మెట్లు అలాంటివన్నీ అరిగిపోతున్నాయి. కొంచెం దయచేసి రోడ్డు వేసే కార్యక్రమాలు చేయండి సార్. ఎమ్మెల్యే గారికి మరి మంత్రులకు మా రిక్వెస్ట్ సార్. నుంచి మీనాక్షి వరకు చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు దీనివల్ల మా బంధువులు బాగా ప్రవహిస్తున్నాయి. దయచేసి అధికారులు మన మంత్రులు గారు సహకరించి రోడ్డు వేయవలసిందిగా మనవి. చాలా ఈ రోడ్ల వల్ల దానికి తోడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్లస్ ఆపరేషన్ చేసుకుని పోయే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారని మా ఆటోలకి వాళ్ళు చాలాసార్లు బ్రేకప్ అవుతుంది మాకు. దయచేసి మీరు త్వరగా రోడ్లు వేయవలసిందిగా మనవి. కనీసం ఈ ప్రభుత్వం అన్నా మనకు త్వరలో రోడ్లు వేస్తామని ఆశిస్తున్నాము. ఈ రోడ్డు చాలా ప్రాబ్లంగా ఉంది. బండ్ల భూమిగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీన్ని గవర్నమెంట్ వారు తొందరగా చర్య తీసుకొని చేస్తే బాగుంటుంది. రాత్రిపూట కూడా ఇబ్బంది, రాత్రి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అవులన్న అయితే ఓ మాటలు ఎప్పుడు పని తొందరగా బాగా చేస్తాయి. డ్రైనేజ్ బాగుంటుంది. దానివల్ల ఇప్పుడు కూడా కొంచెం తొందరగా రన్ అవుతాయి కదా, అది బాగుంటుంది. రాత్రిపూట తిరగడానికి చాలా దయచేసి గవర్నమెంట్ తొందరగా యాక్షన్ తీసుకొని మనం చేస్తే అందరికీ కాకపోవడానికి బాగుంటుంది. రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. ఇది మా రోడ్డు. మీరు ఎక్కడ ఉంటారన్నా? వయసు అన్నారు ఉంటాను. మీ పేరన్నా? ప్రసాద్ నా పేరు. ఈ రోడ్డు ఎప్పటి నుంచో కదా 6 నెలల నుంచి అట్లే ఉంది కదా. ప్రభుత్వం 4-5 నుంచి అప్పటి నుంచి కూడా గుంతలు పుర్చలేదు ఎట్లే ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడితే ఇంకా దారుణంగా ఉంటాం మా రోడ్డు అయితే. టౌన్లో ఈ నంద్యాల మున్సిపాలిటీ ఈ రకమైన రోడ్డు ఇదే, ఎక్కడ ఈ రకమైన రోడ్డు. దయచేసి అధికారులు స్పందించి రోడ్డు తొందరగా చేయాలని కోరుతున్నాను.
నందమనగరు రైమాపురం పుల్మొద్ది ముంగాల పోయే దారి ఇది. ఉమ్. ఎవరన్నా పోవాలంటే ఆటోనికి నందమనగర్ అంటే అబ్బా అంటున్నాడు. ఇంతకుముందు ఆటోవాడు నందమనగర్ అంటే ఉరుకులాడుకుంటూ వస్తున్నాయి. ఈ వైసీపీ గవర్నమెంట్లో ఇట్లానే ఉంది రోడ్డు, టీడీపీ గవర్నమెంట్లో ఇట్లానే ఉంది. ఎందుకంటారు అబ్బా అని ప్రజలు? ఎందుకంటారంటే గుంతలు బండి ఆడన్నా చెడిపోతే నా 5,000, 6,000, 7,000 పెట్టుకోవాలి ఆటోడు. ఎవరు బైకే మాదే బైకే పోతే కింద పడితే 10,000, 15,000 పెట్టుకోవాలి. ఎందుకు 10,000? గుంతలు ఈ తరంగా ఉంటే ఇంకా ఏముంది? గుంతలు ఎవరైనా నిండి మనిషిని అంబులెన్స్లో దొరకపోతే మధ్యలోనే డెలివరీ. ఈ రోడ్డు గవర్నమెంట్ వచ్చి ఇట్లా చేసింది, ఇది వచ్చి ఇట్లా చేసింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చే రోడ్డు లేకపోయా వీళ్ళు సీలుస్తాం పొడుస్తాం అని సీల్చాలే పొడుస్తాలే. ఏమన్నా మాట్లాడితే ఏనుగు మీద వాన పడినట్టునే ఉంది వీళ్ళది ప్రభుత్వం. అంటే వచ్చి 4-5 నెలలు కదా అయినది. 4 ఫండ్స్ ఇడిచిన రోడ్ల గురించి అని అంటున్నాడు కదా, కోట్లు ఇడిచిన అని అంటున్నాడు కదా. ఇదే పరుగు ఫయాజ్ ఖాన్ వచ్చి 7 కోట్లు శాంక్షన్ అయింది. రోడ్లు వేసాము, కాలువలు వేసాము, పగల కొడతాము, సీలుస్తామని పగలగొట్టలే సీల్చలే. 10 ఏళ్ళు అయింది బ్రిడ్జే తయారు కాలే. అది బ్రిడ్జే తయారు కాలే. వైసీపీ గవర్నమెంట్లో బ్రిడ్జి తయారు కాలే, టీడీపీ గవర్నమెంట్లో బ్రిడ్జి తయారు కాలే. మొన్న గుంతల ప్రోగ్రామ్ పెట్టారు కదా, మేమే పెట్టేది. ఏడా ఇది గుంతల ప్రోగ్రాం పెట్టినా అంతే, చెట్ల ప్రోగ్రాం పెట్టినా అంతే. చీర చింపడం అతికేయడం, చీర చింపడం అతికేయడం. అది ఏదో గుంతలు ఉన్నాయని చెప్పి అప్పుడు ఆయన ఎమ్మెల్యే మినిస్టర్ కొడుకు వస్తున్నాడని చెప్పి మట్టి తోలినారు. ఈడ తోలినారు, ఆడ తోలినారు. ఇంకా వాన వచ్చింది అనుకో, ఎవరు ఉంటారో ఎవరు పడతారో తెలియదు. ఈ వానకు అంత తప్పుడుగా ఉంటుంది. ఇట్లా గవర్నమెంట్ ఇట్లా ఉంది. నువ్వు ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఇక్కడ? నేను 1987 నుండి ఉన్నాను నందమనగర్లో. అప్పటికి ఇప్పటికే మార్పు ఏం లేదా? ఏం లేదు. ఎక్కడ కప్పిన గొంగడి అక్కడనే, ఎక్కడ కప్పిన గొంగడి ఆడనే ఉంది. వాన పడినప్పుడు కొలాయిన సాడే ఇది కప్పుకుంటాడు తేనెటీగలు వచ్చినప్పుడు. అట్లా ఉంది ఇది కూడా. ఈ గవర్నమెంట్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటారు ఇప్పుడు మీరు? రోడ్లు వేయాలన్నా. రోడ్ లేకుంటే ఏం చేయాలంగా? మళ్ళీ ఇంటి పన్ను కడుతున్నాం, కొలాయి పన్ను కడుతున్నాం, నీళ్ళ పన్ను కడుతున్నాం, రోడ్డు పర్మిట్ కడుతున్నాము, ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. ఏది చేసినది ఏది? ఈ గవర్నమెంట్లల్లా ఇంతే బుస్కే అన్ని గవర్నమెంట్లు. మీ పేరు? నా పేరు ఎస్ హుసేన్ సాబ్, కమ్యూనిస్ట్ లీడర్. ఎక్కడ ఉంటారు మీరు? నందమనగర్. ఈ రోడ్ల పరిస్థితి ఏం చెప్తారు? రోడ్డు పరిస్థితి ఏం చెప్తావు? ఇది బాగలేదు, ఇంకా వేయలేదు. ఈ రోడ్డు వచ్చే ఎక్కువ తక్కువ పనులు కింద పడడం ఆక్సిడెంట్ పరిస్థితి అది. అది పాయింట్. ఇంకే సంగతి అది. గుంతలు ఉన్నాయి సార్, మరి దారుణంగా బళ్ళన్నీ. అంటే ఎట్లుంది మీరు ప్యాసింజర్లను పిలుచుకుపోయేటప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది? పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. రూట్ బాగాలేదు అంటున్నారు. జనాలకు రావాలన్నా పోవాలన్నా, ఏదైనా ఎమర్జెన్సీ అంటే పోవాలన్నా కూడా ఇబ్బంది. ఎమర్జెన్సీ అప్పుడు ఏం చేస్తున్నారు? ఎమర్జెన్సీ అయినా అట్నే పోవాల్సిందే కదా, తప్పదు కదా. ఎవరైనా పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా ప్రాబ్లం. అంటే కొన్ని రోజుల కిందట ఒకే ఆటోలో గర్భిణి డెలివరీ అయిపోయింది ఆటోలో అంటున్నారు. అంత ముందు ఇప్పుడు కదా, 2-3 రోజుల కిందట. 2-3 రోజుల కిందట